అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ సుని. ఉత్తరప్రదేశ్కి చెందిన బ్రిజేష్ సోలంకి అనే 22 ఏళ్ల యువకుడు కుక్కకాటు ప్రమాదం వల్ల చనిపోయాడు. అతను కబడ్డీ ప్లేయర్, బాగా ఆడతాడు. గోల్డ్ మెడల్ కూడా గతంలో సాధించున్నాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ జరిగే ప్రో కబడ్డీలో కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. అంత మంచి భవిష్యత్తున్న వ్యక్తి చిన్న కుక్క పిల్ల కరవడం వల్ల చనిపోయాడు. అది కూడా అతను కొన్ని వారాల క్రితం రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ పక్కన ఒక మురికి కాలువలో చిన్న కుక్క పిల్ల ప్రమాదంలో చిక్కుకుని ఉంటే దాన్ని చూసి పాపం కాపాడదాం అనే ప్రయత్నంలో అతను ఆ కుక్క పిల్లని తీయడం జరిగింది. ఆ తీసే క్రమంలో ఆ కుక్క పిల్ల కరిచిందో తెలియదు, లేదా దాని గోరు ఏదైనా గీచుకుందో తెలియదు పాపం ఇతనికి. మొత్తం మీద గాయం అయితే అయింది. ఆ గాయాన్ని అతను చూసుకున్నాడు. చూసి కూడా ఆ చిన్న కుక్క పిల్లే కదా, ఏమవుతుందిలే అనేసి పట్టించుకోలేదన్నమాట. తన రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయాడు. తన రోజు పనిలో తను చేసుకుంటూనే ఉన్నాడు. అయితే కొన్ని రోజులు అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు సంభవించాయి. నీటిని చూస్తే భయపడుతున్నాడు, గాలి పీల్చాలన్నా భయపడుతున్నాడు, ఫ్యాన్ కిందకి వెళ్ళాలన్నా భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందనేసి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఏం చెప్పారంటే ఇతనికి ర్యాబిస్ వ్యాధి వచ్చిందని చెప్పారు. ఆ ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్కలు కరిచిన ఒక 6 గంటల్లోపు మనం ఆ ర్యాబిస్ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోని క్రమంలో ఆ ర్యాబిస్ వ్యాధి ఈ మనిషికి సోకి ఈ విధంగా ప్రమాదకరంగా మారిపోతుంది. అతను మరణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ర్యాబిస్ వ్యాధి వస్తే 99% మనుషులు చనిపోతారు ఖచ్చితంగా. అది ట్రీట్మెంట్ అనేది సకాలంలో అందాలి. ఈ వ్యక్తి పాపం చిన్న కుక్క పిల్లే కదా అనేసి అంతగా పట్టించుకోలేదు, అశ్రద్ధ చేశాడు. దానివల్ల ఈరోజు ఇంటి ప్రాణాన్ని కోల్పోయాడు. ఎంతో భవిష్యత్తున్న బ్రిజేష్ తన ప్రాణాలని ఈ విధంగా తన అశ్రద్ధతో కోల్పోయాడు. ఇంట్లో పెంచుకునే కుక్కలైనా కానివ్వండి, మనం వాటికి వ్యాక్సిన్ వేయించుకొని చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వీధి కుక్కలు అంటారా, సరే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు చూసాము. చిన్న పిల్లల్ని ఎంత దారుణంగా అటాక్ చేసి చంపేశాయో మనం చూసాం. కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ర్యాబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకొని, ఇది మనుషులే కాకుండా గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం జాగ్రత్త తీసుకుంటే, వాళ్ళు శ్రద్ధ పెట్టి దీనికి ఏమైనా తగిన చర్యలు తీసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.